గైస్ అక్కడ చూడండి, ఇప్పుడు వెళ్తున్నాము ఇంటికి. వెళ్ళే దారిలో అక్కడైతే ఏనుగు కనిపించింది మనకి. సో చూసారు కదా గైస్, అక్కడ ఏనుగు అనేది ఉందని చూడండి. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అదేం ప్రాణి అనేది మాకు అర్థం కాలేదు. మీరు ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి. హాయ్ సార్. అలా సపోర్ట్ చేయండి గైస్ మీరు కూడా. కమెంట్ చేయండి. నిజమే, మన అయితే అయిపోయినా కదా, పెట్రోల్ అయిపోయి గైస్. లెట్ మీ చెక్. ఫుల్ ట్యాంక్ చేపిస్తే అప్పుడే పెట్రోల్ ఏమైనా అయిపోయింటే చాలా కష్టం అవుతుంది మనకి, ఎందుకంటే ఘాట్ సెక్షన్లో ఉన్నాం కదా. సో చాలా కష్టమవుతుంది, ఇంకెవరైనా వచ్చి మనకి త్రో చేయాల్సి వస్తుంది, లేకపోతే లేదు. సో గైస్ ఫైనలీ రీచ్ ఊటీ. అది ఫాల్స్, అది పైక్రా ఫాల్స్. అక్కడ పైన చూడండి, ఎండ ఉన్నా కూడా ఏసీలో ఉన్నట్టుంది. సమ్మర్ సీజన్లో కూడా ఈ లెవెల్లో ఉందంటే ఇంకా నార్మల్ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా ముందరికి వెళ్ళి చూసాం రండా మేబీ. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్ సెకండ్ డే. సో గైస్ ఈరోజు అయితే మనం నైట్ అయితే స్టే అయ్యాము, ఒక 10 o'clock 10:30 అయితే వచ్చేప్పటికి. సో పాలక్కడ అనే ప్లేస్లో స్టే అయ్యాము. ఇప్పుడైతే టైం 4:10 కాదు. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం డైరెక్ట్ ఊటీ. ఎక్కడైనా మిడిల్లో మంచి మంచి ప్లేసెస్ వస్తే కవర్ చేద్దాం. సో వేర్ ఈస్ అవర్ డార్లింగ్? వేర్ అదు అడని చూడండి గైస్. సో గైస్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీకోసం కంటెంట్ ఏదైనా సరే మంచి కంటెంట్ కమెంట్ పెట్టండి. మంచి కమెంట్ అంటే ఇంకొకరు హెల్ప్ అయ్యేలా ఉండాలి, మీకు నచ్చాలి. మీకు ఏది కావాలంటే అది కమెంట్ పెట్టండి, నేను మీకోసం చేస్తా. అండ్ ఇప్పుడైతే మనం బయలుదేరదాం. సీ యూ లేటర్ గైస్. సో గైస్ ఇక్కడైతే మనం ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఊటీ వెళ్దాం. ఆల్మోస్ట్ ఇప్పుడు టైము 4:45. సో ఇక్కడ నుంచి ఊటీకి వెళ్ళిపోదాం డైరెక్ట్. మేబీ 7 hours టైం కావాలి. డార్లింగ్ క్రేజీ పొద్దున్నే దీని కిక్ స్టార్ట్. ఇప్పుడు మా సౌండ్కి పంప్ అనుకోవడానికి అందరూ వేస్తారేమో. చూద్దాం ఓకే కిక్ స్టార్ట్ అవుతుందో లేదో. మార్నింగ్ టైము లైట్లో వస్తాండి. ఓకే గైస్, మనం ఇక్కడ నుంచి బయలుదేరుదాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఊటీ. సో ఇక్కడ నుంచి మ్యాప్ అయితే వేసుకున్నాం. ఫ్రంట్లో లగేజ్, బ్యాక్ సైడ్ లగేజ్, ఫుల్ లగేజ్ చూడండి ఇక్కడ. సో డైరెక్ట్ ఊటీకి వేస్తాం. డ్యూరేషన్ 5 hours.
212 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు నేనైతే చూడండి ఇండియా మ్యాప్లో ఇక్కడ ఆల్మోస్ట్ కొచ్చి సైడ్, కొచ్చి నుంచి నేను ఆల్రెడీ ఇక్కడ వచ్చాను, నైట్ స్టే అయ్యాను. ఇక్కడ నుంచి ఇప్పుడు ఊటీ, దాని తర్వాత టైం ఉంటే మైసూర్, బెంగళూరు తర్వాత. ఈ రూట్లో వెళ్దాం. ఇది కొంచెం ఎక్కువ ఉంది కానీ రోడ్ ఘాట్ సెక్షన్ ఆ ఫీల్ బాగుంటుంది రైడింగ్కి. సో మనం ఇలాగే వెళ్దాం. ఏం మర్చిపోలేదా అది? ఇంకా అయితే తెలిసిన వాళ్ళు రాత్రి ఇంకా తెలిసే వాళ్ళు అంటే మళ్ళీ నేను తెలిసిన ఎవరికి రాలేదు. అన్నోన్ ప్లేస్ ఇదంతా నాకు. ఇచ్చనా ఈ బైక్ తోలుతూ రైడింగ్ చేసే ఫీల్ వేరే. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. RX 100 135లో RX 100లో ప్యూరిటీ సౌండ్ 135లో రాదు. అండ్ ఈ బైక్ అయితే ఫుల్ స్టాక్లో ఉంది. అండ్ ఇంకొకటి మీకు ఏమో చెప్పలేదంటే, మన కొత్త బైక్ తీసుకున్నాం కదా, మళ్ళీ అది దాన్ని కూడా అమ్మేశాను. ఎందుకంటే రీజన్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందువల్ల నేను ఇప్పుడు కేరళకి ప్లాన్ చేశాను. అంటే మనకి ట్రిప్ ప్లాన్ చేశా. అలాగే నేను ఇక్కడ బండి ఒకటి ఇష్టమైంది, ఇది ఫుల్ స్టాక్ కండిషన్లో ఉంది. సో అలాగే బైక్ వేసుకుని రైడింగ్ వెళ్తే ఎలా ఉంటుంది అని ప్లాన్ చేసి రైడింగ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు గేర్ టు గేర్ బైక్ లేక రెడీ ఉంటుంది గాడి. మనకి రోడ్లు ఏమంత పెద్దగా తెలియదు కదా, సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి కానీ. ఓకే గైస్, ఎక్కడైనా మంచి ప్లేస్ వస్తే అప్పుడు వీడియో ఆన్ చేస్తా. అంటే సో గైస్, ఫుడ్ తినింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనం నియర్ బై ఒక వాటర్ ఫాల్ ఉంది. 1 అవర్ జర్నీ అవుతుంది ఇక్కడ నుంచి. 7:26 అవుతుంది ఇప్పుడు టైము. 8:30 9 o'clock ఓపెన్ అనుకుంటా. సో ఆ పాటికి అక్కడ రీచ్ అవుతాం. వాటర్ ఫాల్స్ రీచ్ అయిన వెంటనే వ్యూ చూపిస్తా. సో గైస్, ఆన్ ద వేలో ఒక స్మాల్ వాటర్ ఫాల్ లాంటిది, చెరువు. యాదో పొలాలు వస్తాయి మాకు, మర్చిపోతాము. మీరు చూడండి గైస్ మా కష్టాలు. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్, అది వేరే RX. ఊహించుకోండా, ఈ ఊరికే వదిలేస్తున్నా. రైడింగ్ చేయండి గైస్, ఫ్రీ టైం దొరికితే చాలు రైడింగ్ చేయండి. ఆ టెన్షన్స్, ఆ మైండ్ ప్రెషర్ అంతా పోయి నేచర్లో వావ్, ఇట్స్ అన్బిలీవబుల్. రైడింగ్ అయితే థ్రిల్లింగ్. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయా బ్రదర్ డ్రైవింగ్.
మర్చిపోండి, ఎందుకంటే ఎంట్లో మాడిపోతాం. బట్ ప్లేసెస్ బాగుంటాయి, మైండ్కి రిలాక్స్ పీస్ ఉంటుంది. ఎలా ఉందండి హీరో? హీరో అదే కదా, నిజమే కదా, కమెంట్ చేయండి. అంటే ఆర్ఎక్స్ లవర్స్ కింద ఆ మూమెంట్ ఎక్సలెంట్ ఉంటుంది. ఆఫ్ చేసి స్టార్టింగ్ పాయింట్. ఇలాంటి ప్లేస్లో మనము ఆర్ఎక్స్ చాలా కష్టము. ఇంకా ఫుల్ టాప్, ఇంకా టాప్ పోతాం ఇప్పుడు. అక్కడి నుంచి మస్తు వ్యూ పాయింట్ చూపిస్తాం. సో గైస్ చూడండి, ఇక జస్ట్ స్టార్టింగ్ పాయింట్లోనే ఇంత మస్తు ఉండే ప్లేసెస్, క్రేజీ ఉంటుంది గైస్.
ఇంకా మనం ఫుల్ అప్పుకుపోతాం అనమాట. చాలా ఇంకా జస్ట్ 1 కిలోమీటర్ కూడా మనం రాలేదు లోపలికి. ఇంకా చాలా పైనకి పోతే ఇంకా బాగుంటుంది వ్యూ. అండ్ సో స్టార్టింగ్ పాయింట్ అక్కడ ఉందని చూడండి, అది ఇంకా స్టార్టింగ్ పాయింట్. మనం ఇంకా జస్ట్ కొంచెమే వచ్చాము, కానీ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా టాప్కి పోతే ఇంకా మస్తు ఉంటుంది. సో వెయిట్ చేయండి, ఇంకా టాప్కి పోయి చూపిస్తాను మీకు. అవన్నీ తీస్తేనే కదా అవడో షార్ట్స్ బాగా హైలైట్ అవుతాయి కదా. ఘాట్ సెక్షన్లో RX మామూలు విషయం కాదు, రోడ్ తీరిపోతుంది మెయింటెనెన్స్. ముందుగా ప్లాన్ చేసుకోవద్దు, ఒంటరిగా ప్రయాణించాయి. ఆ రోజు ఏం జరుగుతుందో నీకే తెలియదు, అదే సస్పెన్స్. అట్లే మాదే కాదు ఎక్కో అనుకుని అడిగే పోతాను. ఇందులో ఫారెస్ట్ మిడిల్లో RXలో ఈ RX సౌండ్ అల్టిమేట్. ఈ హెల్మెట్ ఫిక్సేసిరా కదా, కూడా తీస్తాను. ఘాట్ సెక్షన్లో ఎవరే కానీ ఓవర్టేక్ చేయకపోతాను ఇట్లా టర్నింగ్ పాయింట్లో, చాలా రిస్కీ. చూడండి అలా ఇలాంటివి అయితే ఉంటాయి. సో ఎవరే కానీ టర్నింగ్ పాయింట్లో ఓవర్టేక్ చేయకండి. ఒకసారి విజిట్ చేయండి రోడ్డు, మళ్ళీ వస్తారు మీరే. సెకండ్ టైం
నిజమే మన అయితే అయిపోయినా కదా, పెట్రోల్ అయిపోయి గైస్. లెట్ మీ చెక్. అట్లా అందులో చూపిరా. ఫుల్ ట్యాంక్ చేపిస్తే అప్పుడే పెట్రోల్ ఏమైనా అయిపోయింటే చాలా కష్టం అవుతుంది మనకి, ఎందుకంటే ఘాట్ సెక్షన్లో ఉన్నాం కదా. సో చాలా కష్టం అవుతుంది. ఇంకెవరైనా వచ్చి మనకి త్రో చేయాల్సి వస్తుంది, కాకపోతే లేదు. ఏ ఉంది సేమ్ ప్రాబ్లం అప్పుడే అయినా చూడి. సో మలయాళం వరాదంట, కన్నడ తెలుగు. పెట్రోల్ అయితే ఉంది. బెంగళూరు రైడ్. సో టెన్షన్ అయితే లేదు, స్టార్ట్ అవుతుంది. మేబీ హీట్ ఎక్కువైంది కదా, మేము నాన్ స్టాప్ రైడ్ చేసుకొని వచ్చాము కదా, దానివల్ల ఆఫ్ అయింది. ఒక 5 minutes రెస్ట్ చేసి తర్వాత కంటిన్యూ చేద్దాం. సో సీ యూ గైస్. పెయిన్కి వెళ్ళేసి నేను మీకు కంటిన్యూ చేస్తాను వ్లాగ్. బాయ్ బాయ్. సో గైస్ ఇప్పుడైతే బ్రదర్ డ్రైవ్ చేస్తున్నాడు, నేను బ్యాక్ సైడ్ కూర్చోన్నా. ఎందుకంటే ఈ ఫీల్ అనేది అందరూ ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది, ఎవరు ఊరికే వీడియోలు చూస్తే తెలిసిలే. ఒకసారి వచ్చి మీరు కూడా ట్రై చేయండి. సో గైస్ నేచర్ మస్తుంది కదా, ఏదో తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్. ఇది చూస్తామని కూడా మాకు తెలియదు. ఎక్కడెక్కడో వెళ్తున్నాం, మేమేమో వస్తున్నాయి. ప్లేసెస్ బాగున్నాయి చూడండి, ఎట్టు చూసినా సేమ్. ఎర్రచందనం అయితే కాదు, వేరే నార్మల్ ఈ ప్లీస్ మనలో అంటారు కదా, అవి ఉంటాయనుకుంటా. మనకి అంత పెద్ద ఐడియా లేదు, పుష్పాలో చూసినామంటే. బాస్ అల్లు అర్జున్. ఓకే గైస్, నేను వాటర్ ఫాల్ కాడికి వెళ్ళి మీకు వాటర్ ఫాల్ కూడా చూపిస్తా. యాక్చువల్లీ ఇంకా 2 వీడియోస్ అక్కడ చూపించలేదు మీకు, ఎందుకంటే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిండే. సో నేను వాటర్ ఫాల్ కాడికి వెళ్ళి వాటర్ ఫాల్ది చూపిస్తాను, అంతవరకు స్టాచ్యూ. సో గైస్ ఒక మంచి వ్యూ పాయింట్ అక్కడ ఉందని చూడండి, అక్కడ మీకు కనిపిస్తుందో లేదో నేను జూమ్ చేసి చూపిస్తా. అదొక పాయింట్, అప్పుడే చూపించింది ఒక పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. చూడండి అక్కడ ఉంది, చూడండి లాంగ్ డిస్టెన్స్లో ఉంది. సో అక్కడ ఉంది కదా ఒకటి ఇల్లులాగా అక్కడ. సో అక్కడికి వెళ్తే మనకి ఆ ఫుల్ ఇది వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. విజిట్ చేయండి గైస్, ఎవరైనా మంచిగా ఇట్లా కొంచెం నేచర్ని చూడండి. సో గైస్ ఫైనలీ రీచ్ ఊటీ. అది ఫాల్స్, అది పైక్రా ఫాల్స్. అక్కడ పైన చూడండి, ఎండ ఉన్నా కూడా ఫుల్ ఏసీలో ఉన్నట్టుంది, అంత చల్లగా ఉంది గైస్. సో మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది కానీ ఇంకా కనిపించలే. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఓ ఉండు, అది రియల్గా బాగా కనిపిస్తుంది, ఫోన్లో కన్నా రియల్గా బాగా కనిపిస్తుంది మనకి. సో గైస్ ఫైనల్లీ వి కేమ్. సో మీకు ఇప్పుడు చూపిస్తాను వాటర్ ఫాల్. సౌండ్ అయితే వినిపిస్తుంది, బట్ ఇంకా నేను చూడలేదు. మనము ఇట్లా బస్సులో వచ్చేయాలా. ఓకే గైస్, మేబీ టికెట్ తీసుకోవాలనుకుంటా. ఉంది కదా టికెట్ అంటే తీసుకో. ఓకే గైస్, టికెట్ తీసుకుందాం.
Lager. Hi, sir. आणि अनुप का किट्स में आता है लोग अंदर लेना है क्या टिकट चेक कर लो అలా సపోర్ట్ చేయండి గైస్ మీరు కూడా. అదే వాటర్ బ్యాక్గ్రౌండ్. సో గైస్ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఆంటీ ఎలా సపోర్ట్ చేస్తారో మీరు కూడా అలాగే సపోర్ట్ చేయండి. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. అందరూ చూస్తుంటే కొంచెం నర్వస్గా ఉంటుంది, కానీ మీకోసం చేయాల్సి వస్తుంది. చూడండి గైస్, రియల్గా ఇంకా బాగుంది గైస్, ఫోన్లో కన్నా కెమెరా కన్నా రియాలిటీ అనేది మనకి ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళేసి సో అది కూడా వ్యూ చూసేద్దాం. నువ్వేమిరా ఏంటిగా నా చూపేట అయి చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. ఎగతాలు గైస్, ఎగతాలు చేస్తాను. 1.5 బడి వాళ్ళకే చెప్పాలి, ఎవరెవరు సబ్స్క్రైబర్ చేసుకున్నారో వాళ్ళకే చెప్పాలి. సో మీరు కూడా చేసుకోండి. ఓకే గైస్, అక్కడికి వెళ్ళేసి చూపిస్తాను మీకు. అది కూడా RXలో ఇంత దూరం రైడింగ్ అంటే మామూలుగా ఉండదు కదా. చూడండి అక్కడ ఉంది, చూడండి నేమ్ తమిళనాడు ఫారెస్ట్ ఏమది, అదే వాటర్ ఫాల్ నేమ్. సరే సరే అట్లే జాగా పైకి. సో ఓకే గైస్, వాటర్ ఫాల్స్ తక్కువ వేసి నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. ఎంత ఉందిరా అది ఇంకా వాటర్ ఫాల్స్ ఇంకా ఎంత ఉంది అక్కడ ముందరికి సైడ్ రా. సో గైస్ ఎలా ఉంది, సమ్మర్ సీజన్లో కూడా ఈ లెవెల్లో ఉందంటే ఇంకా నార్మల్ టైంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా ముందరికి వెళ్ళి చూసాం రండి, మేబీ పెద్ద వాటర్ ఫాల్ ఏమైనా ఉందేమో. బాహుబలి వాటర్ ఫాల్స్ తర ఉంది. గైస్ నెక్స్ట్ లెవెల్ గైస్, మంకీ. మీ గ్యాంగ్లో ఎవరైనా ఉన్నారా? ఇది స్వర్గకణం, స్వర్గమే నన్ను అదే ఆ సాంగ్ ఎట్లుంటుంది? స్వర్గమే నన్ను హాయించని పాదాలు మోపగాను. సో గైస్, ఎంతమందికి నచ్చింది కమెంట్ చేయండి. వేరే ఏమైనా కంటెంట్ కావాలంటే ఇంకా నాకు మెసేజ్ చేయండి గైస్, కమెంట్ చేయండి. సో గైస్ అక్కడ చూడండి, ఇప్పుడు వెళ్తున్నాము ఇంటికి.
వెళ్ళే దారిలో అక్కడైతే ఏనుగు కనిపించింది మనకి. సో చూసారు కదా గైస్, అక్కడ ఏనుగు అనేది ఉందని చూడండి. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, అదేం ప్రాణి అనేది మాకు అర్థం కాలేదు. మీరు ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి.